సరే చాలా మటుకైతే కొన్ని గ్రామాల్లో చూసుకుంటే గిన బ్యాంకులలో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా జస్ట్ ఆధార్ కార్డుతో సరిపోతుంది. బట్ పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ సెక్టార్కి వచ్చేసరికి పాన్ కార్డు కూడా మ్యాండేటరీ అని అంటూ ఉంటారు. మరి చాలా మందికి పాన్ కార్డు ఉండకపోవచ్చు. చాలా మంది ఏంటంటే ఒక అజంప్షన్ ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే పాన్ కార్డు వస్తుందని. అది ఎంతవరకు నిజం అంటారు? అండ్ పాన్ కార్డ్ ఎంతవరకు మ్యాండేటరీ? పాన్ కార్డ్ మ్యాండేటరీ. ఓకే, అది 100% మ్యాండేటరీ. అన్ని ఇన్వెస్ట్మెంట్స్కి పాన్ కార్డ్ అవసరం. పాన్ కార్డు, ఆధార్ కార్డు మన లైఫ్లో ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ అయిపోయాయి మనకి. ఓకే, ఆధార్ కార్డు అలాగే చాలా మందికి ఉంటుంది, వాళ్ళు తెలుసు అలా తీసుకోవాలని. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా పాన్ కార్డ్ అప్లై చేయొచ్చు. పాన్ కార్డుకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధం లేదు. ఓకే, టోటల్ అన్ఎడ్యుకేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, హౌస్ వైఫ్ కానీ ఎవరైనా పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కి పాన్ కార్డ్ కంపల్సరీ. అండ్ దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక నార్మల్ బేసిక్ అకౌంట్ కూడా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాలి. సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. సేవింగ్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఈ మధ్య మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా చాలా మందికి అకౌంట్స్ ఓపెన్ అవడం జరిగింది అన్ని బ్యాంక్స్ లోను. అది ఇష్యూ కాదు. సో సేవింగ్స్ అకౌంట్ చాలా మంది దగ్గర ఉంది. ఇప్పుడు దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఎక్కడైనా చేయాలి అంటే. మీరు అన్నట్లు సో చిన్న వ్యాపారస్తులు కూడా సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పారు కదా. సో కామన్గా మంత్లీ మినిమం ఎంతటితో స్టార్ట్ చేయొచ్చండి యావరేజ్గా చూసుకున్నా కూడా? చిన్న రకం ఇన్వెస్టర్స్కి సులువుగా సదుపాయంగా ఉండేలాగా సెబీ ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా మినిమం అమౌంట్ 500 రూపాయలు పెట్టిందండి. 500 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, దానికి కావాల్సిన పాన్ కార్డ్, ఆధార్ అన్ని ఉండాలి. దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఒకవేళ ఒక యావరేజ్ అమౌంట్ మంత్లీ ఇంత పెడితే మనకి బెటర్ అమౌంట్ వస్తుంది అనే దానికి ఎంత సజెషన్ చేస్తారు మీరు? దీనికి ఆన్సర్ అన్నది మనకి ఏం కావాలనే మీద ఆధారపడి ఉంటుంది. 5 ఏళ్లలో 10 ఏళ్లలో మన పిల్లలు లేకపోతే ఎవరో తమ్ముడో చెల్లెలు వాళ్ళ పిల్లలు చదువు ఉంది, దానికి ఇంత డబ్బు కావాలి, నాకు 10 ఏళ్ళు ఇంత డబ్బు కావాలి అని బ్యాక్ వర్క్ చేస్తే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని నెంబర్ మనకు వస్తుంది. అది ఓకే, అంతే తప్ప ప్రతి వాళ్ళకు స్టాండర్డ్గా 5,000 పెట్టు, 3,000 పెట్టు, 1,000 రూపాయలు పెడుతూ అది అలా వెళ్ళదు. అది సో మన గోల్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని అది డిసైడ్ అయిన తర్వాత ఆ అమౌంట్ ఫిక్స్డ్గా వేసుకుంటూ వెళ్తే మన గోల్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. ఈ లోపల ఇంకొక అపోహ చాలా ఉంది అందరి మైండ్స్లోనూ. అపోహ ఏమిటంటే దీంట్లో పెట్టేస్తే డబ్బు లాక్ అయిపోతుందేమో, రాదేమో, అవసరం వస్తే ఎలాగా, లేకపోతే గబుకుని హాస్పిటలైజేషన్ అయింది, డబ్బు అవసరం పడింది, తీయగలమా, తీస్తే అసలు వస్తా రాదా, డబ్బు కట్ అవుతుందా అన్నది ఆన్సర్ ఏమిటంటే డబ్బు ఎప్పుడైనా తీయచ్చు. ఓకే, ఇది మీ డబ్బు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బు ఎప్పుడైనా మనం దాన్ని తీయచ్చు. రిడెంప్షన్ అంటారు. ఆ రిడెంప్షన్ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్. అది 2 days డబ్బు మీ అకౌంట్ వచ్చి పడిపోతుంది. ఓకే, ఓన్లీ 2 days వచ్చి డబ్బు పడిపోతుంది. 2 working days ఆఫీస్ డబ్బు అకౌంట్లో వచ్చి వస్తుంది. అది సరే కొంచెం కట్ అవుతుందా అంటే విదిన్ 1 year ఇన్వెస్ట్మెంట్ చేసి విదిన్ 1 year తీస్తే ఒక 1% ఎంతో కట్ అవుతుంది ఎగ్జిట్ లోడ్ పరంగా. అబోవ్ 1 year డబ్బు తీస్తే మీకేం కట్ అవ్వదు అది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. దీంట్లో ఉన్న కన్వీనియన్స్ ఎంత అంత కాదు, చాలా కన్వీనియన్స్ ఉంది, చాలా బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. దీంట్లో రిటర్న్స్ బాగున్నాయి, మార్కెట్ బాగుంది, ఇండియన్ ఎకానమీ బాగుంది, ఇప్పుడు దేశం ఆర్థికంగా చాలా ముందుకు వెళ్తున్నాం మనం. ఇవన్నీ లెక్క వేసుకుంటే రిటర్న్స్ బాగా వస్తాయి మన మార్కెట్స్లో ఇప్పుడు. సో అక్కడ మనం కళ్ళు మూసుకు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ దాదాపు 12, 13, 14% మన రిటర్న్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో. సరే ఓకే, ఈవెన్ 10% వచ్చా కూడా ఇట్స్ మోర్ దాన్ బ్యాంక్ డిపాజిట్స్. అక్కడ చేసుకుంటూ వెళ్తే మనం లిక్విడిటీ ఉంది అంటే ఎప్పుడు కావాల్సి డబ్బు తీయచ్చు, దాన్ని మనం పెంచాలంటే పెంచవచ్చు, తగ్గించాలంటే తగ్గించవచ్చు, ఆపాలంటే ఆపచ్చు. అన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. కావాల్సింది మన ఉత్తి అప్రోచ్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.